ఓవైపు ఎలకల బెడద, మరోవైపు కోతుల భయం, ఇంకోవైపు కుక్కల దాడులు, పాము కాట్లు. నిత్యం విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలివే. ఎలుకలు కొరకడంతో ఇప్పటికే కొందరు విద్యార్థులు ఆసుపత్రులు పాలవుతుంటే, కోతుల భయంతో మరికొందరు, కుక్కల దాడులతో మరికొందరు విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. అక్కడ చదువులు ప్రాణాలతో చెలగాటమంటున్నారు విద్యార్థులు. ఇది ఎక్కడో కాదు, ఖమ్మం జిల్లాలోని దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో దుస్థితికి నిర్వచనం ఇది. ప్రభుత్వ నిర్లక్ష్యం ఖమ్మం జిల్లా దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్న విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. మార్చి నుంచి నవంబర్ వరకు లక్ష్మీ భవానీ కీర్తి అనే విద్యార్థిని 15 సార్లు ఎలుకలు కొరికితే అధికారులు ఏం చేస్తున్నట్లు? అనేక సార్లు ఆసుపత్రికి వచ్చినా ఎందుకు సరైన వైద్యం అందించడం లేదు? తీవ్ర అనారోగ్యం పాలై మంచం పడితే అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాగా కొరికే 10th లో, అప్పుడు 9th 8th డాగ్స్, మంకీస్, ఎగబడే మంకీస్ అయితే మా దగ్గరే ఫైన్ కలెక్ట్ చేసి అవి తెప్పిస్తాం ఇవి తెప్పిస్తామని ఇంకా తెప్పియకుండా అట్లనే ఉండటం వల్ల మంకీస్ ఎగబడడం, డాగ్స్ బైట్ చేయడం, ర్యాట్స్ అనే ఉంటాం వాటికి సరిగ్గా బోన్స్ పెట్టకుండా ఇట్లా చేయడం వల్ల ఇట్లా సిచ్యువేషన్ అనేది వచ్చింది. 4-5 మెంబర్స్కి మా క్లాస్లోనే కొరికింది, ర్యాట్ బైట్ చేసింది. బాగా సివియర్గా కరిచింది. నాకే డైలీ ప్లేస్ చేంజ్ అవుతున్నా కానీ బ్లడ్ వచ్చేటట్టు మొత్తం కాళ్ళు అట్లా కొరికి పెయిన్గా ఉండేది బాగా. ఖమ్మం జిల్లాలోని దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో లక్ష్మీ భవానీ కీర్తి అనే విద్యార్థిని చదువుతుంది. అయితే మార్చి నుంచి నవంబర్ వరకు, అంటే దాదాపు 15 సార్లు ఆమెను ఎలుకలు కొరికాయి. అలా ఎలుకలు కొరికిన ప్రతిసారి ఆసుపత్రికి వచ్చినా సరైన వైద్యం అందలేదు. దీంతో తీవ్ర అనారోగ్యం పాలైన విద్యార్థిని మంచానికి పరిమితమైంది. అనేక సార్లు రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కాళ్లు చచ్చిపడిపోవడంతో ఆ విద్యార్థి పరిస్థితి దారుణంగా తయారైంది. రోజు నైట్ ర్యాట్ బైట్ అయితే ఎర్లీ మార్నింగ్ రోజు మేడం హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్స్ చూసి దానికి 4 డోసెస్ టీటీ ఇంజెక్షన్ వేసిన తర్వాత ఈ 4 డోసెస్ వ్యాక్సిన్ రాశారు. దాని ప్రకారమే డాక్టర్ రాసిన డోసెస్ ప్రకారమే వేయడం జరిగింది. ఇక్కడ ఓన్గా అయితే ఈ స్కూల్లో ఏం వ్యాక్సిన్ కానీ ఏమి అవైలబుల్గా ఉండదు సార్. మేము ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం మా రెస్పాన్సిబిలిటీ. అయితే ఆ హాస్టల్లో ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీ భవానీ కీర్తి అనే విద్యార్థి 15 సార్లు ఎలుక కాటుకు గురైన సమయంలో సరైన వైద్యం అందించని హాస్టల్ సిబ్బంది ఇప్పుడు మంచానికి పరిమితం కావడంతో తల్లిదండ్రులకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక్కడ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రిన్సిపల్, సిబ్బంది, ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.